అంటే ఇప్పుడు పిఠాపురం మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? సూపర్ అండి, సూపర్ పాలన అండి. ఇలాంటి పాలన మళ్ళీ ఏ నాయకుడు కూడా చేయలేడండి, చేయబోరండి. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ విషయం. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో గట్టిగా చేసి ఉంటే 2000 కిలోమీటర్లు రోడ్లు పోసి ఉంటదండి. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలకి కూడా 5000 కిలోమీటర్ల చిల్లర రోడ్లు పాస్ అవుతే 3000 పూర్తి చేసుకుని మేము ఉన్నామంటూ నడిపిస్తుందండి ముందుకి. అంటే పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ జగన్ అన్నాడు. మరి మీరేమంటారు? అది ఆయన అది గొడ్లకి ఎక్కువనండి, ఆయన కోడికత్తికి తక్కువనండి జగన్ గారు. అది గతంలో చూసుకుంటే రోజా గారు అసెంబ్లీ గేట్ దాటించడం అని చెప్పేసి అంది. మరి ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు? తొలుపు ఆవిడ డోర్ ఆవిడే తాకుండా స్థితికి వచ్చేసిందండి. రోజాని ఆవిడ జీవించాడు, ఆవిడ డోర్ ఆవిడ తీసుకోలేని స్థితికి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు రోజాని. మరి ఎక్కడున్నారు సార్ ఇంతకాలం? డాడీ పోయారంటే రోజా గారు. రోజా అదే చెప్తున్నాం కదా, డోర్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారండి రోజా గారు. అది ఆడుకున్న అందరం అనేసి ఆడుకునే పోయిందండి రోజా ఎక్కడికో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి 9 నెలలు అవుతుంది. మీ పిఠాపురంలో కానీ మీ నియోజకవర్గంలో కానీ ఏం పరిపాలన చేశారు? నేను ఒక ఆటో డ్రైవర్ని అండి. నేను నిజాయితీగా చెప్తున్నా, నేను ఒక ఆటో డ్రైవర్ని. నేను ఆటో తోలుకుండేవాడిని. గత ప్రభుత్వంలో ఆటో తోలితే ఏ మూలకి వెళ్ళినా, ఏ రోడ్డుకి వెళ్ళినా సరే గుంతల రోడ్లు మునిగిపోయింది. వర్షం వస్తే అనేక బాధలు పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. ఈ సోలకాట జల్లూరు రోడ్డు అయితే ఇంకా పరమ దరిద్రం. మరి పిఠాపురం పాత బస్ స్టాండ్ లో డ్రైవర్ని నేను. పరమ దరిద్రంగా ఉండేది. ఈ రోజు ఇక్కడ చెలపు కొడితే సోలకోటలు ఆగొచ్చు, సోలకోటలో చెలపు కొడితే ఇక్కడ ఆగొచ్చు, అలాగ ఉన్నాయండి రోడ్లు. అలాగే మా ఊరు నుంచి 5 రోడ్లు ఉన్నాయి. మా గ్రామం మల్లం అండి, పిఠాపురం మండలం మల్లం గ్రామం మాది. మా గ్రామం నుంచి 5 రోడ్లు ఉన్నాయి. సీసీ రోడ్లు అయితేనో మామూలుగా ప్రధాన రహదారులు అయితేనో 5 రోడ్లలో అప్పుడే 3 రోడ్లు పోసి చూపించారండి. ఓ రోడ్డు పని జరుగుతుంది, ఒక రోడ్డు అయిపోయింది, ఓ రోడ్డు అవుతుందండి. అలా 3 రోడ్లు కూడా, ఒక రోడ్డు ఉందండి, అది కూడా ఇది అయిపోయిందండి, అది కూడా రన్నింగ్ లో ఉందండి. ఇంకా ఏం కావాలి చెప్పండి మాకు? పవన్ కళ్యాణ్ గారి నుంచి మేము ఆశించేది ఇలాగే ఒకటి కాదండి. ఇప్పుడు మనకి పింఛన్ అన్నారండి, ఏ ప్రభుత్వాన్ని ఇచ్చిందండి? 1వ తారీఖునే ఇచ్చింది. ఏదైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా 1 కానీ 2 కానీ 3 కానీ, రేపు ఆదివారం 31వ తారీఖు వస్తుందంటే 30వ తారీఖుని ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిందండి. పక్కాగా చెప్తున్నా దీనికి. సార్ అలానే చూసుకుంటే రోజా గారు గతంలో అనేక మాట్లాడినారు. మరి ఇప్పుడు 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచారు. దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? అది చాలా ఆనందకరమైన విషయం అండి. ఇది 100కి 100% స్ట్రైక్ రేట్ అంటున్నారు కదా, 100కి 100% మేము ఉన్నామని సైనికులు పవన్ కళ్యాణ్ గారు ఎలా పిలుపునిచ్చారో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అంటే మేము ఉన్నామంటే జన సైనికులు ఇచ్చిన పిలుపు అండి. దీనికి 100% స్ట్రైక్ రేట్ అండి.